కొమరంభీం జిల్లాలో పులి సంచారం కలకలం రేపుతోంది. ఇటిక్యాల పహాడ్లో పులి సంచారం చుట్టుపక్కల ప్రాంత ప్రజలను భయానికి గురిచేస్తుంది. మహారాష్ట్ర నుంచి మళ్లీ తెలంగాణలోకి పులి వచ్చి పులి పాదయాత్రలు గుర్తించారు అటవీ అధికారులు. ఇక పెద్ద పులిని పట్టుకోవాలని కూడా స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కొమరంభీం జిల్లాలో పులి సంచారం కలకలం రేపుతుంది. ఇటిక్యాల పహాడ్లో పులి సంచారం చుట్టుపక్కల ప్రజలు కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. మహారాష్ట్ర నుంచి మళ్లీ తెలంగాణలోకి పులి వచ్చిన పాద ముద్రలను అటవీ శాఖ అధికారులు గుర్తించారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ను మా ప్రతినిధి శ్యామ్ అందిస్తారు. శ్యామ్, కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలోకి పులి సంచారంతో అక్కడ జనాలైతే బొంబిలిస్తున్న పరిస్థితి కనబడుతుంది. మొత్తం మీద గత 15 రోజులుగా పులి సంచారంతో ఇక్కడ ప్రజలు ఆందోళన చెందిన పరిస్థితి కనబడుతుంది. వరుస దాడులతో పులి అయితే సంచారం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. మొత్తం మీద గత 4 రోజుల నుండి పులి ఎటువంటి దాడులు చేయకపోయినా మళ్ళా నిన్నటి నుండి మళ్ళీ దాడులు అయితే చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. దీంతో ఏదైతే ఇటుక ప్రాంత ప్రజలైతే భయంలో చెందుతున్నారు. ముఖ్యంగా మహారాష్ట్రకు వెళ్లిపోయింది అనుకున్న పులి మళ్ళీ తిరిగి ఇటుక పరిసర ప్రాంతాల్లో కనబడడంతో ఇక్కడ ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా నిన్న సిర్పుట్టి మండలం హుర్కీలి గ్రామానికి చెందిన దండే రావుజీ ఇంటి వద్ద కట్టేసిన గేదె దూడపై వేపజామున దాడి చేసి తప్పింది. ఈ గ్రామంలోని పెద్దపులు రావడంతో గ్రామస్తులు భయంగా చేస్తున్నారు. అటవీ శాఖ అధికారులు ఘటనా స్థలానికి వచ్చి పరిశీలించిన పరిస్థితి కనబడుతుంది. అదేవిధంగా పాదమూర్తులను అయితే గుర్తించారు. భయంతో ప్రజలెవరూ ఇల్లు వదిలి బయటికి రాని పరిస్థితి కనబడుతుంది. అదేవిధంగా సిర్పూర్ మండలం మాకోడి రైలు పట్టాలు దాడుతుండగా పులి కెమెరాకైతే చిక్కే పరిస్థితి కనబడుతుంది. మొత్తం మీద సిర్పుట్టి మండల పరిసర ప్రాంతాల్లో పులి సంచారంతో ప్రజలు మాత్రం ఆందోళన చేస్తున్నారు. మొత్తం మీద అయితే ఇది వరుస దాడులు అయితే చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. థ్యాంక్ యూ శ్యామ్.